ఇది ఒక చిన్న పల్లెటూరి కథ. ఒకప్పుడు పంట వేసే రైతు ఉండేవాడు. కొన్ని రోజుల తరువాత ఒక పిట్ట మొక్కల మధ్య గూడు కట్టుకుంది. కొంత సమయం తరువాత పిట్ట గుడ్లు పెట్టింది. వాటి నుండి చిన్న పెట్టెలు పొదిగాయి. పిట్ట పిల్ల తమ తల్లితో సంతోషంగా జీవించింది. రోజూ పెట్టెల తల్లి తన పిల్లలకు ఆహారం తీసుకురావడానికి అడవికి వెళ్లేది. ఒకరోజు పిల్లలు అడవి నుండి తిరిగి రాగానే చాలా భయపడ్డారు. పిట్టల తల్లి, పిల్లలారా, మీరెందుకు భయపడుతున్నారు? పిల్లలు, అమ్మా, ఈ రోజు ఒక రైతు ఇక్కడకు వచ్చి పంట గురించి మాట్లాడాడు. రేపు తన కొడుకులు వచ్చి కోయవచ్చు అని చెప్పాడు. పిల్లలు పిట్టలను అడిగారు, అమ్మా, మేము పంట కోసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎలాగైనా ఎగరలేము. తల్లి పిట్ట, బాధపడకు, రేపు రైతు రాడు, చింతించకు అంది. పిట్ట తల్లి చెప్పినట్లుగా ఒకరోజు రైతు పంటలు కోయడానికి ఎవరూ రాలేదు. ఎవ్వరూ రాకపోవడంతో చాలా రోజులు ఇలాగే గడిచిపోయాయి. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ మరొక రోజు పిట్ట తల్లి అడవి నుండి తిరిగి వచ్చి పిల్లలు మరోసారి భయపడటం గమనించింది. పిల్లలు, అమ్మా, ఈ రోజు రైతు మళ్లీ వచ్చి పంటలు కోస్తానని చెప్పాడు. ఇప్పుడు పనివాళ్లు రేపు రావచ్చు అన్నారు. తల్లి పిట్ట, బాధపడకు, రేపు ఎవరూ రారు. రైతు పంటలు పండించడానికి ఎవరూ రాకుండానే మరో రోజు గడిచిపోయింది. అయితే ఒకరోజు రైతు తన చేతుల్లోకి తీసుకుని పంటలను స్వయంగా కోయాలని నిర్ణయించుకున్నాడు. పిట్ట తల్లి, పిల్లలు, మనం వెంటనే ఈ ప్రాంతం వదిలి వేరే చోట గూడు కట్టుకోవాలి. రేపు రైతు రావాలి అంది. 2 రోజులుగా అమ్మా, రైతు ఇలా మాట్లాడుకుంటున్నారు అన్నారు పిల్లలు. అయితే ఇంతవరకు ఎవరూ రాలేదు. ఈసారి ఎందుకు రావాలి అనుకుంటున్నారు? మొదటిసారి రైతు కొడుకులపైనే ఆధారపడి ఉండేవాడు. రెండోసారి కూలీలపైనే ఆధారపడ్డాడు. ఇతరులపై ఆధారపడటం అంటే ఆ పని చేయడం కాదు. కానీ ఈసారి తనే చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే రేపు రైతు రావాలి అని పిట్ట తల్లి చెప్పింది. పిల్లలు ఇప్పుడు ఎగురుతారు. అవన్నీ ఎగిరిపోయి కొత్త ప్రదేశంలో గూడు కట్టుకున్నాయి. మరుసటి రోజు రైతు పంట కోయడానికి వస్తాడు. కాని పిట్ట మరియు దాని కోడిపిల్లలు బయలుదేరినప్పుడు తోట నిర్మానుష్యంగా మిగిలిపోయింది. జీవితంలో ఇతరులపై ఆధారపడటం చాలా అరుదుగా విజయానికి మార్గం. ఇతరుల నుండి సహాయం కోరడం అంతర్లీనంగా తప్పు కానప్పటికీ మీరు మీ స్వంత లక్ష్యాలను సాధించాలనుకుంటే మీరే చొరవ తీసుకోవాలి. స్వీయ దర్శకత్వం మరియు స్వీయ సమృద్ధి కలిగిన ప్రయత్నాలు ఎల్లప్పుడూ విలువైనవి. మీకు కలలు ఉంటే ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా వాటిని కొనసాగించండి. మీ ఆకాంక్షలు నిజమవుతాయి.